వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. మీకు తెలుసా, కర్ణాటకలో బెంగుళూరు సమీపంలో బీడాది అనే ప్రాంతంలో వందలాది మంది రైతులు 400 రోజులకు పైగా ఆందోళన చేస్తున్నారు. కానీ జాతీయ మీడియాకు కానీ, లేకపోతే మీడియా ఛానల్స్కి కానీ, వార్తా పత్రికలకు కానీ ఈ ఆందోళనకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వాలి అనిపించలేదు. ఎక్కడో బొద్దింకల జనతా పార్టీ విద్యార్థుల కోసమని నిరసనల పేరుతోటి అక్కడ నానా యాగి చేస్తుంటే దానికోసం ఇచ్చిన ప్రాధాన్యతలో కనీసం 1వ వంతు కూడా నిజమైన రైతుల ఆర్తనాదాలు రాయడానికి వీళ్లకు మనసు రాలేదు. ఎందుకంటే జాతీయ సెక్యులర్ మీడియా అంటారు కాబట్టి. ఇంతకీ ఈ రైతుల ఆందోళన దేనికి అనుకుంటున్నారా? చెప్తారు చూడండి. కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ ఏఐసిటీ, టెక్ టౌన్షిప్, ఇండస్ట్రియల్ టౌన్షిప్ లాంటి పెద్ద ప్రాజెక్టుల కోసం సుమారు 9600 ఎకరాల సారవంతమైన వ్యవసాయ భూమిని సేకరించాలని ప్లాన్ చేస్తోంది. అంటే చాలా సారవంతంగా ఉండి పంటలు పండడానికి అనుకూలంగా ఉన్న భూమిని ఆక్రమించి ప్రాజెక్టులు కడుతున్నామని చెప్పింది. ప్రాజెక్టులు కట్టడానికి బీడు భూములు మిగిలినవి చాలా ఉన్నాయి. కానీ ఒక రైతు భూతల్లినే నమ్ముకొని బ్రతుకుతున్న ఆ భూములే కావాలి అంటూ కర్ణాటక ప్రభుత్వం చాలా పెద్ద ఎత్తున పట్టుబడి ఉంది. దీనికి వాళ్ళు చెప్తున్న కారణం ఏంటంటే బెంగళూరు విస్తరణ, ఐటీ, ఏఐ, ఇండస్ట్రీ అభివృద్ధి ఈ పేర్లన్నీ చూపిస్తున్నారు. కానీ రైతులు మాత్రం దీన్ని భూమి దోపిడీగా చూస్తున్నారు. వాళ్ళ డిమాండ్లు ఏంటంటే భూసేకరణను రద్దు చేయాలి, సరైన పర్యావరణ అంచనా లేకుండా ప్రాజెక్టు ముందుకు వెళ్ళకూడదు, రైతుల సమ్మతి లేకుండా బలవంతంగా భూములు తీసుకోవద్దు. ఈ ఆందోళన 2025లో సీరియస్ గా మొదలై 400+ రోజుల నుంచి నిరంతరం జరుగుతోంది. ఒక్కోసారి ఒక్కో వినూత్న పద్ధతిలో ఆందోళన చేస్తున్నారు. రైతులు, మహిళలు, గ్రామస్తులు ధర్నాలు, రోడ్ల బ్లాక్లు చేస్తూ సర్వే చేయడాన్ని వ్యతిరేకిస్తున్నారు. నిన్న అంటే జూలై 13 నాడు నాట్ మండలం హల్లి గ్రామంలో భూ సర్వేకి వచ్చిన అధికారులపై మహిళా రైతులు చీపుర్లతో దాడి చేశారు. వాటి విజువల్స్, అలాగే అక్కడ రైతులు చేస్తున్న ధర్నాలకు సంబంధించిన విజువల్స్ నేను ఒకసారి స్క్రీన్ మీద ప్లే చేస్తాను, చూడండి. ಮಾತಾಡ್ತವ್ರೆ ಕರ್ಕೊಂಡ್ ಇದ್ ಮಾಡ್ತವ್ರೆ. ರೈತರು ಅಂದ್ರೆ ಯಾರು ಬಟ್ಟೆ ಬಿಟ್ಟಾಕಿ ಕಮ್ಮಿ ಕಟ್ಟಾಕ್ಬಿಟ್ಟಿವೆ. ಏನ್ ತಮಾಷೆ ಅಂತ ತಿಳ್ಕೊಂಡ್ರೇನ್ರಿ ನೀವು? ಗೌರವ ಕೊಡಿ, ಕಮ್ಮಕ್ಕೆ ಅಲ್ಲಲ್ಲೇ ಕಟ್ಟಾಕ್ಬಿಟ್ಟಿವಿ. ಕಮ್ಮಕ್ಕೆ ಕಾಡು ಒಳಗಡೆ ಯಾರ್ದಿ ಕಾಡು? ಯಾರು ನೀವ್ ಇರೋದು ಯಾರಿಗೆ ಹೇಳಿ? ಕಾಯಕ್ಕೆ ಮತ್ತೆ ಕಾಯೋರಿಗೆ ಎಸ್ಕೊಪ್ಪ, ಅದು ನಮ್ಗೆ ಎಸ್ಕೊಬಿರ್ಬೇಕು. చూసారు కదా, డీసీ పర్మిషన్ లేక చూపించకుండా ఎలా మీరు ఇవన్నీ చేస్తారు అంటూ అక్కడ రైతులు పెద్ద ఎత్తున విరుచుకుపడ్డారు. పోలీసులు జోక్యం చేసుకుని రైతులను, గ్రామస్తులను చెదరగొట్టారు. రైతులు మేము శాంతియుతంగా పోరాడుతున్నామని, కానీ ప్రభుత్వం బలవంతంగా ముందుకు వెళ్తుందని ఆరోపిస్తున్నారు. సరే, ఈ రైతుల ఆందోళన సమంజసమా కాదా అనే విషయం పక్కన పెడితే, రైతు బాంధవులు అని చెప్పుకునే జాతీయ సెక్యులర్ ముఠా సభ్యులు ఎవ్వరూ ఈ ఆందోళనకు మద్దతు ఎందుకు ఇవ్వలేదు? ఢిల్లీలో రైతు బిల్లులు మరియు ఇతర సమస్యలపై సంవత్సరాల పాటు ఆందోళనలు నిర్వహించిన జాతీయ రైతు సంఘాలు కానీ, వాటి నాయకులైన రాకేష్ తికాయత్ వంటి వారు కానీ ఈ ఆందోళనకు మద్దతు ఎందుకు తెలపలేదు? ఒక్కసారి కూడా ఇక్కడికి రాలేదు. ఇక బీజేపీ రాష్ట్రాల్లో ఏదైనా ఆందోళన జరిగితే మాత్రం రాబంధువుల్లాగా వాలిపోయే సెక్యులర్ బ్యాచ్ అయిన రాహుల్ కానీ, కేజ్రీవాల్ కానీ, వామపక్షాలు కానీ, అఖిలేష్ కానీ, మమతా కానీ, డిఎంకే కానీ వీళ్ళలో ఎవ్వరికి రైతుల ఆందోళన కనిపించలేదా? రైతుల గోస వినిపించలేదా? ఒక్కరంటే ఒక్కరు కూడా ఇక్కడికి ఎందుకు రాలేదు? వీరికి మద్దతు ఎందుకు తెలపలేదు?
ఢిల్లీలో రైతుల ఆందోళన మీద పుంకాలుగా స్టోరీలు పెట్టిన సోషల్ మీడియా వారు ఎవ్వరు ఇంత దీర్ఘకాలిక ఆందోళన మీద పెదవి ఎందుకు విప్పడం లేదు? బహుశా సెక్యులరిజం ప్రమాదంలో పడకుండా మౌనం వహిస్తున్నారేమో. దీన్ని బట్టి మీకు ఏం అర్థమైంది? మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ చేయండి. అండ్ రోజు చెప్తూనే ఉందండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మీ అందరికీ తెలిసిందే, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, ఈ 3 ఛానల్స్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కంటెంట్ బాగుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాల్ని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్ కి చేయుతగా నిలవండి. ఆర్థికంగా మీ సపోర్ట్ ఆర్ వాయిస్ కి ఈ రోజు చాలా 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 అవసరం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్న ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పే తో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి, మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.